మన గుండువాసు గారు మిక్సీ పడుతున్నారు అల్లం చిన్నులపై పేస్ట్. ఏమండి రవి గారు? ఫ్రెండ్స్, నేను వండబోయే కూర వచ్చేసి ఈ గుగ్గిళ్ళతోటి టమాటాలు వేసి గుగ్గిళ్ళు టమాటా కూర వండుతానండి. గుగ్గిళ్ళు నానబెట్టాను. తర్వాత టమాటోలు 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కావాలి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడే రవి గారు మిక్సీ పట్టారు కదా, వీటన్నింటిని కట్ చేసుకొని కూరని తాలింపు వేసుకుందాం. రవి గారు నాకు హెల్ప్ చేశారండి మిక్సీ పట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. ఓకే, కొంచెం సార్లే. పచ్చిమిర్చి టమాటోలు కట్ చేశానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులోనే మనము ఉల్లిపాయలు అవి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇందులో మనము ఉప్పు పసుపు వేసాము. తర్వాత వచ్చేసి గుగ్గిల్ని యాడ్ చేద్దాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. మనము ఫ్రెష్గా పట్టుకున్నాం కదండి, అది ఇది ఆయిల్లో చక్కగా వేయించుకొని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్టు వేయించాలి. తర్వాత టమాటో ముక్కలు వేద్దాం. వాసన అయితే మంచి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుంది చూసారా. ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటో ముక్కల్ని యాడ్ చేశాను. మూత పెట్టి మగ్గించాలండి. తర్వాత కారంని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, కూర ఎంత పట్టుకొచ్చిందో చూద్దామా. టమాటో మగ్గిందండి. ఇప్పుడు కారంని యాడ్ చేద్దాం. చూసారా, చక్కగా మగ్గింది టమాటో. కూర సూపర్గా ఉంటుందండి. కారంని యాడ్ చేశాను. బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక చుక్క వాటర్ వేసుకొని కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది కూర. కర్రీ ఉడుకుతుంది కదండి, మూత పెడదాము. కొంచెం సేపు ఉడికించి తీసుకుందాం. ఏమండి, బుక్ చదువుకుంటున్నారా? ఏం పుస్తకం అది? బుక్స్ బాగా చదువుతారండి మా హస్బెండ్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుగ్గిళ్ళ కూర రెడీ అయిందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కూర ఎంతో చక్కగా రెడీ అయిందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చికెన్ కర్రీ లాగా. థ్యాంక్ యూ సో మచ్.